ఈ 4 సువార్తలు చదివిన వాళ్ళు చేయలేపండి. చదివేరానికి ఆయన్ను ప్రశ్నించడానికి అందులో ఎవరుంటారు? శాస్త్రులు ఉంటారు, పరిచయులు ఉంటారు, తర్వాత సద్దుకయ్యులు ఉంటారు. తెలుసు కదా, 3 తెగలు. ఇంకా అసలు పూర్తిగా మీకు అర్థం కావాలంటే ఎవరెవరండి ఉంటారంటే శాస్త్రులు ఉంటారు, పరిచయులు ఉంటారు, సద్దుకయ్యులు ఉంటారు, సొంకరులు ఉంటారు, పాపులు ఉంటారు. ఈ 5 వర్గాలు బైబిల్లో మీకు కనపడతాయి. యేసుప్రభు ప్రసంగం ఎక్కడ చేస్తే వాళ్ళు అక్కడ ఉంటారు. యేసుప్రభుని ఇబ్బంది పెట్టడానికి ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు, యేసుప్రభుని తప్పు పట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. చివరికి యేసుక్రీస్తుల వారిని సిలువెక్కించింది కూడా వీళ్ళే. ప్రధాన యాజకులకి కంప్లైంట్ చేసి ప్రధాన యాజకులు వీళ్ళు కుమ్మక్కైపోయి వీళ్ళు రోమా సామ్రాజ్యం దగ్గర కుమ్మక్కైపోయి అందరూ కలిసి సిలువేసింది వీళ్ళే. ఇంతకీ ఎవరండి సద్దుకయ్యులు అంటే? ఎవరు అంటే జాగ్రత్తగా వినండి. శాస్త్రులన్నా, పరిచయులన్నా, సద్దుకయ్యులన్నా, సుంకరులన్నా, ఆ తర్వాత చివరి పాపులుగా పిలువబడతారు. గర్భం నుండి వచ్చారు. యాకోబు గారి గర్భం నుండి 12 గోత్రాలు వస్తే ఆ 12 గోత్రాలు చివరికి మీకు తెలియదు కాదు, రాజుల కాలంలో 2 రాజ్యాలుగా విడిపోతే ఆ విడిపోయిన వాళ్ళల్లో మళ్ళీ యూదులు, ఇశ్రాయేలుగా పిలువబడితే వీళ్ళలో నుంచి మళ్ళీ తెగలు పుట్టాయి. ఆ పుట్టిన తెగలే శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు, సుంకరులు, ఆ తర్వాత పాపులు. వీళ్ళు అంటే వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళ మూలాలు ఏంటి? వీళ్ళు ఎవరో సద్దుకయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని చేతపట్టిన వాళ్ళే, యాకోబు సంతానంలో నుండి వచ్చిన వాళ్ళే, ధర్మశాస్త్రం బైబిలును కలిగిన వాళ్ళే వీళ్ళు. ఎవరో సద్దుకయ్యులు అనేసరికి ఎవరో అనుజనులు అనుకోకండి. పాత నిబంధన కాలంలో ఉన్న ఇశ్రాయేలీలు కొద్ది కాలానికి తెగలుగా విడిపోయారు. ఒకే ధర్మశాస్త్రం ఉంది, ఒకే తండ్రి పిల్లలు. ఏమంటే అతను మోషేని నమ్ముతారు, వీళ్ళు మోషేని నమ్ముతారు. ఈ తెగలన్నీ కూడా మోషేని నమ్ముతాయి, ఈ తెగలన్నీ కూడా దావీదుని నమ్ముతాయి. కానీ వీళ్ళు ఒకటిగా కలిసి ఉండరు. వీళ్ళందరికీ భేదాభిప్రాయాలు, వీళ్ళందరికీ భిన్నాభిప్రాయాలు. ఏమంటే ఈరోజు మన క్రైస్తవ్యంలో కూడా అలాగే ఉంది కదా పరిస్థితి. అందరూ బైబిల్ పట్టుకుంటారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు. ఒకరు సభలు పెడితే మరొకరు రారు. ఎందుకంటే మీ డినామినేషన్ వేరు, మా డినామినేషన్ వేరు, మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది. విచిత్రం ఏంటంటే వాళ్ళు యేసుప్రభుని నమ్మాడు, వీళ్ళు యేసుప్రభుని నమ్మారు. వాళ్ళ దగ్గర అదే బైబిల్, వీళ్ళ దగ్గర అదే బైబిల్. కలవరు, కూర్చోరు, మాట్లాడుకోరు. మీరు ఎవరయ్యా అంటే చాలామంది మధ్యకాలంలో మేము క్రైస్తవులము అని కూడా చెప్పుకోవడం లేదు. ఆ క్రైస్తవులను చెప్పుకోవడానికి ఎందుకో నామోషి అయిపోయి వాళ్ళు ఏదైతే మరి వెళుతున్నారో దాని గురించి చెప్పుకుంటున్నారు. మేము రోమన్స్ అండి, మేము క్యాథలిక్స్ అండి, తర్వాత మేము పెంతెకోస్తు సహవాసం అండి. క్రైస్తవులు కదా, ఈ పరిస్థితి ఎలాగుంది, దాని గురించి కామెంట్ చేస్తే బాధపడతారు చాలామంది. వద్దులేండి, మనకి తీసేయి. ఈ సద్దుకయ్యులు ఎవరు? సద్దుకయ్యుల పరిస్థితి ఏంటి? ఈ సద్దుకయ్యులకి, పరిచయులకి, శాస్త్రులకి ఉన్న ఈ సిద్ధాంతపరమైన విభేదాలు ఏంటి అని మీరు ఆలోచిస్తేనండి, వీళ్ళందరూ ధర్మశాస్త్రం చేతిలో పట్టుకొని తిరుగుతున్న వాళ్ళే. కానీ వీళ్ళు ఆ ధర్మశాస్త్రం మీద ఏకాభిప్రాయంతో ఉండరు. ఎలాగండి మీరు చెప్తారంటారా? ఏమండి ఆ తెగలలో శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు, సుంకరులు, పాపులు అని ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళందరిలో ఒక భయంకరమైన తెగ అండి ఈ సద్దుకయ్యుల తెగ. అలాగని మిగతా వాళ్ళు మంచోళ్ళని కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళే. కానీ వీళ్ళు ఇంకా క్రూరులు. అంటే వీళ్ళ బోధ, వీళ్ళ ఆలోచన విధానం క్రూరత్వం. పూర్తిగా బైబిలులో ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన బోధకు వ్యతిరేకమైన భావజాలం కలిగిన తెగిది. ఒకసారి ఏమండి వీళ్ళ భావజాలం ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి అని మీరు బైబిల్లోకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు ఒకసారి జాగ్రత్తగా బైబిల్ తీసుకోండి, అందరూ రాసుకోండి జాగ్రత్తగా. 23వ అధ్యాయము ఏమన్నారు మీరు? నన్ను ఎందుకు ఇక్కడ పట్టుకొచ్చారు? నేనేం తప్పు చేశాను? మీ పైన చదివితే అర్థమవుతుంది. మరి ఒక భాగము పరిచయులై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిచయుడను, పరిచయుల సంతతి అని సద్దుకయ్యులు పట్టుకొచ్చి. ఏంటి ప్రశ్న అంటే, మృతులకు పునరుత్థానం ఉంది అంటున్నావు కదా, చచ్చిపోయిన వాళ్ళు అందరూ తిరిగి వచ్చిపోతారు అంటున్నావు కదా, ఆత్మ ఉందంటే ఇప్పుడు ఒక ఆవిడ జీవితాన్ని చెప్తున్నారు యేసుప్రభుకి. ఎవరి జీవితం అంటే, ఒక స్త్రీ ఉందట, వివాహం చేసుకుందట, పిల్లలు కలగలేదట, భర్త చచ్చిపోయాడు. ఇలాగ మొదటి వ్యక్తి చచ్చిపోయాడు, రెండో వ్యక్తి చచ్చిపోయాడు, మూడో వ్యక్తి చచ్చిపోయాడు, 4 చచ్చిపోయాడు, 5 చచ్చిపోయాడు, 6 చచ్చిపోయాడు. ఎంతమంది చచ్చిపోయారట? 7 భర్తలు. 7కి ఆవిడ భార్య అయింది. చివరికి ఆవిడ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు నువ్వు చెప్పాలి ఇప్పుడు మాకు,
పునరుత్థానం ఉందంటున్నావు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారంటున్నావు. నువ్వు చెప్పింది కాకమ్మ కథ అని ఇప్పుడు ప్రజలకి మేము చెప్పేస్తాం. ఎలాగా ఇప్పుడు నేను నిజంగా చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారంటున్నావు కదా, అయితే ఇప్పుడు స్త్రీ తిరిగి లేచింది. ఇగో 7 భర్తలు చచ్చిపోయారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా తిరిగి లేచారు. నువ్వు అన్నట్టు మృతులకు పునరుత్థానం ఉంటే, నువ్వు అన్నట్టుగా చచ్చిపోయిన అందరూ బ్రతుకుతారంటే, ఇదిగో ఇప్పుడు ఈవిడ చచ్చిపోయి తిరిగి లేచింది, వాళ్ళు 7 కూడా చచ్చిపోయి తిరిగి లేచి ఎదురుబెదురయ్యారు. ఇప్పుడు ఈ 7లో ఈవిడ ఎవరికి భార్య? ఎలాగుంది ప్రశ్న? ఏమండి అంటే యేసు ప్రభు పరుగు తీసేలా, యేసు ప్రభు చెప్పింది శుద్ధబద్ధం అని ప్రజల ముందు వీళ్ళు కాలనగరయ్యేలా అందుకేసారు ఈ ప్రశ్న. యేసు ప్రభు ఎవరు? మహాజ్ఞాని, ధర్మశాస్త్రం వాక్యమే ఆయనే వాక్యం అయితే వాక్యంలో నుంచి ఆయనకే డౌట్ వేస్తున్నారు వీళ్ళు. అది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను, వాక్యానికి వాక్యంలో నుంచి ప్రశ్న వేస్తే ఈరోజు బయట పెట్టబోతున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు మాకు ధర్మశాస్త్రం వచ్చని బిల్డప్పిస్తున్నారు, కానీ వీళ్ళకి వాళ్ళు కూడా రావని పరుగు తీసాడు అందరి ముందు. ఎలాగంటారా? చూడండి, బైబిల్ చూడండి ఎంత బాగుంటుందో. లోకాసు వార్తకు వద్దాం. లోకాసు వార్త అందరూ తీసుకోండి, 20వ అధ్యాయము 27 నుంచి చదువుదాం. లోకాసు వార్త 20వ అధ్యాయము. లోకాసు వార్త వాళ్ళు ఏం చెప్తారట? పునరుత్థానము లేదు. చూసుకున్నారా? లోకాసు వార్త 20వ అధ్యాయము 29. 7 సహోదరులుండిరి. మొదటి వాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానం లేక చనిపోయిను. 2వ వాడును 3వ వాడును పెండ్లి చేసుకుని ఆ ప్రకారం 7 ఆమెను పెండ్లాడి సంతానం లేక చనిపోయి పిమ్మట ఆ స్త్రీ చనిపోయిను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను కదా అని రే. 34 చూసుకోండి. అందుకు యేసు స్టార్ట్ చేశాడు ఇప్పుడు. అందుకు యేసు, జాగ్రత్త చూడండి, అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇవ్వబడుదురు, కానీ పరమున మృతుల పునరుత్థానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. తర్వాత చూడండి, వారు పునరుత్థానములో పాలువారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనయ్యుందురు గనుక వారికను చావనేరరు. ఏం చెప్పాడు ఆన్సరు? ఏం చెప్పాడు? చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తారు, చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తారా? తిరిగి లేస్తారని చెప్పింది నిజమే, కానీ మీరు అనుకుంటున్నట్టుగా పెళ్ళి, మీరు అనుకుంటున్నట్టుగా బర్త్డే ఫంక్షన్లు, అంతే కదా, భూమి మీద పెళ్ళిళ్ళు, భూమి మీద కార్యక్రమాలు, భూమి మీద విందులు, భూమి మీద చిందులు, ఈ భూమి మీద మీరు చేస్తున్నట్టుగా పరలోకంలో ఇవేవి ఉండవు. ఈ శరీరం ఉంది కనుక, అక్కడ స్త్రీ కనుక, ఇక్కడ పురుషుడు కనుక వివాహాలు చేసుకోవాలన్న వ్యవస్థ భూమి మీద పెట్టాడు దేవుడు. మీరు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాలతో కాదు కదా వెళ్ళేది. అక్కడ మీరు ఎలా ఉంటారట? దేవదూతల వలె ఉందురు. ఇప్పుడు దేవదూతలు పెళ్లి చేసుకున్నాయి పరలోకంలో? దేవదూతలకి పెళ్ళిళ్ళు లేవు, మీకు కూడా పరలోకంలో పెళ్ళిళ్ళు లేవు. అందరూ కూడా ఎలాగుంటారట? దేవునికి కుమారులుగా ఉంటారు, అక్షయ దేహాలతో ఉంటారు, ఆత్మలతో ఉంటారు. భూమి మీద ఉన్నట్టుగా పరలోకంలో పెళ్ళిళ్ళు లేవు. మీకు అర్థం కాక అడిగారు, మీకు అర్థం అవ్వలేదు, అసలు సబ్జెక్టే అర్థం అవ్వలేదు. మహిమాలోకంలో పరలోకంలో పెళ్ళిళ్ళ, అక్కడ కూడా భార్యలా, అక్కడ కూడా భర్తలా, అక్కడ కూడా అక్క, అక్కడ తమ్ముడా. ఇంకో విషయం చెప్పనండి, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భూమి మీదే ఈవిడ మా అక్క అండి, ఈవిడ మా తమ్ముడు అండి, ఇది మా కుటుంబం అండి, ఇది మా పరివారం అండి, ఇది మా గోత్రం అండి, ఇది మా కులం అండి, ఇది మా తెగ అండి, ఇవన్నీ ఎక్కడ ఉండవు? పరలోకంలో ఉండవు. ఒకవేళ ఉందనుకోండి అక్కడ, మీరు ఈవిడ మా యక్క, దేవా మా యక్క నా పక్కనే ఉండాలి, ఈవిడెవరో నాకు వద్దని దూరంగా వెళ్ళేస్తావు నువ్వు. మళ్ళా గొడవలు, మళ్ళా తలపోట్లు, మళ్ళా ఈ కులాలు, మళ్ళా ఈ తెగలు, ఇవన్నీ ఎక్కడ భరిస్తాడు దేవుడు? పరలోకంలో అందరూ ఎలాగుంటారు? దేవదూతలుగా, దేవుని కుమారులు అంతే. ఇక్కడ భూమి మీద ఉండే ఈ పీచు బంధాలు ఏమి కూడా పరలోకంలో ఉండవు. అక్క తమ్ముడు అంతే. ఏమంటే భూమి మీద చూడండి, సంఘంలో ఎలాగుంటాం మనం? సంఘంలో ఎలాగుంటారు చెప్పండి మీరు? వాళ్ళు ఎవరో మనకి తెలియకపోయినా మనం ఏమని పిలుస్తాం? అక్క. ఆ చెల్లి ఎవరో మనకి తెలియకపోయినా ఏమని పిలుస్తాం?
చెల్లి, అన్న, తమ్ముడు, ఈ పరలోకానికి ట్రయల్ వర్షనే సంఘం. భూమి మీద మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. సంఘంలో నువ్వు బాగుండాలి, సంఘంలో నువ్వు ఇలాంటి భావాలతో ఉండాలి. అంతే తప్ప సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు ఎక్కడున్నారు చూడండి వాళ్ళ పక్కనే కూర్చుంటాను అన్నావు అనుకోడు, పరలోకానికి రావు. చాలామంది ఇలాగే ఉంటారు. వాళ్ళ దోస్తులు ఉంటారు, ఫ్రెండ్స్, అలా కుర్చీలు ఎదుక్కొని అక్కడ పక్కనే కూర్చుంటారు. ఏమంటే మిగతా సహోదరుడితో అయితే చిన్న మాట వచ్చింది అనుకోండి, అతను కూర్చుంటే ఆ ప్లేస్లో కూడా కూర్చోరు, వెళ్ళి ఇటు పక్కన కూర్చుంటూ ఉంటాడు. నువ్వెందుకు వస్తావు పరలోకానికి? నీకు ఏం అర్థం అవ్వలేదు అసలు. ఇక్కడే కూర్చోలేకపోతే అక్కడ ఎందుకు కూర్చుంటావు? ఇక్కడ కూర్చొని నిన్నెందుకు అక్కడికి రానిస్తాడు దేవుడు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలో కింద ఒక మాట ఉంటుంది, సద్దుకైలారా మీరు మృతులకు పునరుత్థానం లేదని చెప్పి ఇంతకాలం ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, ప్రజలారా వినండి, ఈ సద్దుకైలారా వినండి. వీళ్ళు ఒక సంగతి బైబిల్లో నుండి అర్థం చేసుకోలేక ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన సంగతి వీళ్ళు తప్పుడు బోధ మీకు చేస్తున్నారు అని చెప్పేస్తాడు. కింద ఆ సద్దుకైలను పట్టిస్తున్నాడు. కిందకి వెళ్ళేసరికి ఒకసారి కింద చూడండి, తర్వాత చదవండి 20వ అధ్యాయము ఆ కింద తర్వాత మాటలు చూడండి మీరు. ఇప్పుడు 30 నేను చదివించిందే చదవండి, నేను చదివిందే కింద చదవండి. పొదను గురించిన భాగములో చూడండి, అక్కడ జాగ్రత్త చూసుకోండి. పొదను గురించిన భాగములో నేను అబ్రహాము దేవుడననియు, ఇస్సాకు దేవుడననియు, యాకోబు దేవుడననియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఏం చెప్పాడు ఇప్పుడు? మీ చేతిలో ధర్మశాస్త్రం ఉంది కదా, మోషే మీ ప్రవక్తను నమ్ముతున్నారు కదా, మరి ఆ మోషే మీకు ఏం చెప్పాడు? పొదను గురించిన సందర్భం ఎక్కడుంటది? ఇది నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆ పొద సందర్భంలో మోషే గారికి దర్శనం జరిగింది కదా, నేను మీ దేవుడను, నేను మీ దేవుడనని మోషే గారికి పరిచయం చేసుకుని, ఆ పరిచయం తర్వాత కదా మోషేను ఫరో ఎదుట నిలవబెట్టడానికి, ఆ ఇశ్రాయేలు జాతిని కాపాడడానికి పంపించాడు. ఆ మోషేకు దర్శనం జరిగిన సందర్భంలో దేవుడు ఏమని పరిచయం చేసుకుంటాడంటే మోషేకి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. జాగ్రత్తగా వినాలి. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. ఆల్రెడీ అబ్రహాం లేచాడు, ఆల్రెడీ ఇస్సాకు లేచాడు, ఆల్రెడీ యాకోబు లేచాడని మోషే మీకు చెప్పాడు. మృతులకు పునరుత్థానం ఉందని మోషేయే బోధ చేసుకుంటూ వెళ్ళాడు. కానీ అదే ధర్మశాస్త్రం పట్టుకున్న మీరేం చెప్తున్నారు ప్రజలకి? మృతులకు పునరుత్థానం లేదని చెప్తున్నారు. తప్పు చేశారు మీరు ఎంతకాలం. ధర్మశాస్త్రం మీకు అర్థం అవ్వలేదు ఎంతకాలం అని ఏమంటే ప్రజల ముందంటే వాళ్ళ పరుగు తీసాడండి. ఇగో ఇలా ధర్మశాస్త్రం పట్టుకుని మీ దగ్గరకు వచ్చి మృతులకు పునరుత్థానం లేదంటున్నారు కదా, ఆల్రెడీ మోషే మృతుల పునరుత్థానం గురించి ఎప్పుడో చెప్పేశాడు. అబ్రహాం అప్పుడు చచ్చిపోయాడండి. మోషేతో మాట్లాడుతున్న సందర్భానికి అబ్రహాం ఉన్నాడా? మోషేతో దేవుడు మాట్లాడుతున్న సందర్భానికి ఇస్సాకు బ్రతుకున్నాడా? మోషే దేవుడితో మాట్లాడుతున్న సందర్భానికి యాకోబు గారు బ్రతుకున్నాడా? లేరు కదా. మరి చచ్చిపోతే మృతులకు పునరుత్థానం లేదంటే వాళ్ళు మట్టిలో కలిసిపోయారంటే మళ్ళా దేవుడు వచ్చి వాళ్ళ దేవుడిని అంటున్నాడు అంటే వాళ్ళు చచ్చిపోయారా బ్రతుకున్నారా? చెప్పండి. బ్రతుకున్నారు. నేను మృతులకు దేవుడును కాదు, ఎవరికి దేవుడును? సజీవులకు దేవుడును. వాళ్ళు సజీవులు. అబ్రహాం సజీవుడు, పరదేశంలో హ్యాపీగా రెస్ట్లో ఉన్నాడు. ఇస్సాకు సజీవుడు, యాకోబు సజీవుడు. అంటే మృతులకు పునరుత్థానం ఉందని మోషే దగ్గర నుంచే బోధ జరుగుతుంటే ఆ ధర్మశాస్త్రం పట్టుకున్న మీరేంట్రా ఇలా తయారయ్యారు? చూసారా? పబ్లిక్గా ప్రశ్న అడిగినందుకు ఎవరు పరుగు పోయింది చెప్పండి. ఇప్పుడు ఏమండి, ప్రశ్న అడిగి ఎవరు పరుగు తీసుకున్నారు? వాళ్ళ బరువు వాళ్ళే తీసుకున్నారండి. దెబ్బగా కింద మాట చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ కింద ఒక మాట ఉంటుంది 39. తరువాత వారు మరి ఆయనను ఏమీ అడగ తెగింపలేదు. ఎందుకు తెగించట్లేదు? తెగిస్తే మళ్ళా బరువు తీసేస్తాడు. చూసారా? ఏమైనా ప్రశ్న అడిగారా వాళ్ళు పరువు తీసేస్తున్నాడు. మీకు అర్థం అవ్వలేదు బైబిల్, మీకు అర్థం అవ్వలేదు బైబిల్. జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పటి వరకు మీకు ఏం చెప్పాను అంటే సద్దుకయ్యులు అనగానే మృతులకు పునరుత్థానం లేదని నమ్మి యేసు ప్రభు వెనకాల పడి యేసు ప్రభువును శోధించిన ఒక తెగ. వెరీ గుడ్. యేసు ఏమండి మృతులకు పునరుత్థానం ఉందని చెప్పాడు. చెప్పింది ప్రాక్టికల్గా చేసి ప్రపంచానికి చూపించాడు. చంపేశారు, సమాధి చేశారు, సమాధికి కాపలా పెట్టారు. సమాధిలో ఉన్నాడా?
ఆదివారం తెల్లవారగానే బండ్ల ఏమంటే దొర్లించబడింది. మహానుభావుడు సజీవుడిగా తిరిగి లేచి ప్రపంచానికి మరలా కనబడిపోయాడు. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనపడ్డాడు. ఎంతమందికి కనపడ్డాడట? 100 మందికి కనపడ్డాడని పౌలు గారు కొరింథీ పత్రికలో మనకి చెప్పాడు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, సాక్ష్యం నేను తిరిగి లేచానని చూపించింది. ఎంతమందికి? 100 మందికి. ఈ 100 మంది యేసును చూసిన తర్వాత, అపోస్తలులు యేసు తిరిగి లేవటం చూసిన తర్వాత వీళ్ళు ఒకటే కాన్సన్ట్రేషన్ చేశారండి. వీళ్ళ బోధంతా యేసు తిరిగి లేచాడు, మనం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడి మాటల ప్రకారం బ్రతికి చచ్చిపోతే మనం కూడా తిరిగి లేస్తాం. మృతులకు పునరుత్థానం ఉంది. జాగ్రత్తగా వినండి. సద్దుకాయలు అయిపోయారు కదా, ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరో చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. సద్దుకాయలు అయిపోయారు, మీకు తెగిపోయింది. సద్దుకాయలు అనగానే మృతులకు పునరుత్థానం లేదని నమ్ముతారు, వాళ్ళ తెగ. ఇది పక్కన పెట్టండి. క్రైస్తవులు అనగానే ఎవరు అనుకుంటున్నారు? క్రైస్తవ్యం. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును వెంబడించిన వారు, క్రీస్తు మాటలను విశ్వసించిన వారు, క్రీస్తు జీవితాన్ని చూచిన వారు, క్రీస్తులా తిరిగి లేవడానికి క్రీస్తు వెనకాల వెళతన్న వారు మాత్రమే క్రైస్తవులు. ఓ మాట చూపించిన అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఈ మాట చాలా జాగ్రత్తగా చదవండి. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట, జాగ్రత్తగా రాసుకోండి, అది మొట్టమొదట అంత్యోక్యలో సంఘములో వాక్యమును ప్రకటించిన యేసుక్రీస్తుల వారి శిష్యులు, మొట్టమొదట అంత్యోక్యలోని శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎవరట క్రైస్తవులు అంటే? అంత్యోక్యలో ఉన్న శిష్యులు. ఇంతకీ ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? వాక్యమును ప్రకటిస్తున్నారు. ప్రకటించిన వాళ్ళకు ఒక ముద్ర వేసింది. ప్రపంచం మొట్టమొదటి ముద్ర వేసింది. వీళ్ళు ఎవరు ఇప్పుడు? క్రైస్తవులు. క్రైస్తవుడు అనగానే క్రీస్తును ధరించిన వాడు. ఇంకొకటి చెప్పనా? క్రీస్తును ప్రకటించేవాడు. నువ్వు క్రీస్తును ప్రకటించాలి, అప్పుడే నువ్వు క్రైస్తవుడివి. ప్రకటించటం రాదా? ప్రకటించే వాళ్ళకి సహకారిగా మారాలి. ఈరోజు ఇక్కడ సప్పెట్టిన కుటుంబం చూడండి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని, వాళ్ళ కష్టార్జితం ఖర్చు పెట్టుకుని, నిన్న ఒక సుదూర ప్రాంతం నుంచి విజయవాడ పక్కన ఎక్కడో మంగళగిరి, అక్కడి నుంచి ఒక దైవజనుని రప్పించి, అయ్యా మీరు ఒక వాక్యం చెప్పండి మా గ్రామానికని నేను ఆయనతో అద్భుతమైన మాటలు చెప్పించారు. ఇదిగో ఈరోజు నాతో చెప్పిస్తున్నారు, రేపు నేను చెప్తాను, ఎల్లుండి మరలా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు వస్తారు, లోక గారు, ఆయన ఒక ప్రసంగం చెప్తారు. అదిగో మీరు చెప్పండి, మేము ఖర్చు పెడతాం, మేము వేదికలు వేస్తాం, మీరు వచ్చి వాక్యం చెప్పండి. చూసారా, క్రైస్తవులు అంటే వీళ్ళు. ఇంతకీ క్రైస్తవుడు ఏం ప్రకటించాలి? క్రైస్తవులు అన్న పిలువబడుతున్న ఈ తొలి శతాబ్దపు సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు అంటే ఇంతకీ వీళ్ళు ఏమని ప్రకటిస్తున్నారు? ఏం ప్రకటించారు? వీళ్ళ ప్రకటన ఏంటి? వీళ్ళ బోధ ఏంటి? బోధ కూడా మనం చూడాలి కదా. ఏ బోధ చేశారు వీళ్ళు? ఏ బోధ చేశారు? అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏం బోధ చేస్తున్నారు? సంఘం, క్రైస్తవులు, శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు కదా. వీళ్ళు ఏమని ప్రసంగాలు చేస్తున్నారు, ఏమని బోధ చేస్తున్నారో ఒక్కసారి అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా నాయకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను వారికి ప్రజలకు బోధించుటయు యేసును బట్టి. చూసారా, యేసు, ఇక్కడ జాగ్రత్త చదవండి. యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి. చూసారా, యేసు ప్రకటిస్తుంటే చంపేశారండి. మృతులకు పునరుత్థానం ఉందని యేసు ప్రకటించినందుకు యేసుక్రీస్తుని చంపేశారు. యేసును చంపిన తర్వాత మరలా వీళ్ళు బయలుదేరారు. ఎవరు? శిష్యులు. ఈ శిష్యులు కూడా ఏమని ప్రకటిస్తున్నారు? మళ్ళా మృతులకు పునరుత్థానం ఉంది, అందుకు మా ప్రభువే సాక్షి, యేసును బట్టి చెప్తున్నాం, అదిగో ఆయన తిరిగి లేచాడు, ఆయన నమ్మితే మీరు కూడా తిరిగి లేస్తారు అని ప్రకటిస్తుంటే ఈ కలవరపడి మీదకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు? ప్రారంభంలో ఉంటే చూడాలి, 4వ అధ్యాయం మొదట్లో చూడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను వచ్చేసరి చూడండి. మళ్ళీ
ఒకనాడు యేసు ప్రకటిస్తుంటే ఊరుకోలేదు. ఒకనాడు యేసు ప్రకటిస్తుంటే సమాజం మధ్యలో ఆయన పరువు తీయాలని రకరకాల ప్రశ్నలు వేశారు, ఇబ్బంది పెట్టారు. ఆయన వాళ్ళ పరువు తీశాడు, అయినా బుద్ధి రాలేదండి, అయినా జ్ఞానం రాలేదండి. ఒరే, మృతులకు పునరుత్థానం ఉందని మోషే చెప్పాడు కదా, అదే ధర్మశాస్త్రం పెట్టుకొని మీరు లేరంటున్నారు ఎందుకని చెప్పిన వాక్యాన్ని నమ్మని కఠినపరచబడిన బ్రతుకులు వాళ్ళవి, సద్దుకాయలువి. జాగ్రత్తగా వినండి. బైబిల్లో నుండి చూపించిన నమ్మలేదండి వాళ్ళు. మృతుల పునరుత్థానం ఉందని మోషే పొద సందర్భంలో ఉందరా, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు రా అన్న వచనం చూపించిన మారక, ఆ భావజాలాన్ని విడిచిపెట్టక, ఏమంటే వాళ్ళు నమ్మిందే సత్యం అన్నట్టుగా తర్వాత అపోస్తులు శిష్యులు ప్రకటిస్తుంటేనట ప్రజల ముందు రాళ్ళు రువ్వుతున్నారట, వాళ్ళ మీద పడిపోతున్నారట, జైల్లో వేయిస్తున్నారట. మృతులకు పునరుత్థానం ఉందని మీరు ఎలా చెప్తారు? చూసారా? 4వ అధ్యాయం కిందకి వెళ్ళేసరికండి, అది 4వ అధ్యాయం మొదట్లో మరి మొదటి వచనం చదివారు కదా. యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించడం చూచు కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఏం చెప్పి మారుస్తున్నారు చెప్పండి అపోస్తలులు? ఏం చెప్పి మారుస్తున్నారు చెప్పాలి. ఈ సందర్భాన్ని బట్టి వాళ్ళు బోధ ఏమి చేసి క్రైస్తవులుగా మారుస్తున్నారు నాకు చెప్పాలి. యేసును బట్టి మృతులలో నుండి మీకు పునరుత్థానం ఉంది, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది. ఈ జీవితం 3-4 వచ్చి 60-70 ఏళ్ళు ఈ జీవితపు మాయలో పడి పాపాలు చేయకండి, ప్రభు దగ్గర రండి, చచ్చిపోయిన తర్వాత మీరు బ్రతుకుతారు. మీకు మాట చెప్పనండి, క్రైస్తవులం కదండి, వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి. బైబిల్ రాకపోతే బైబిల్లో ఉన్న వచనం చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. మీరు అపోస్తుల కార్యాలు చదవండి. నెక్స్ట్ అపోస్తుల కార్యాలు అయిపోయిన వెంటనే మొట్టమొదటి వచ్చే పత్రిక ఏంటో తెలుసా? రోమపత్రిక వచ్చింది. నెక్స్ట్ కొరింథీ పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక ఉంటుంది కదా. ఇలా పత్రికలన్నీ మీరు చదువుకుంటూ వెళ్ళండి. పౌలు గారు రాసిన 14 పత్రికలు కానీ, యోహాను గారు రాసిన పత్రికలు కానీ, యాకోబు గారు రాసిన పత్రిక కానీ, యోధా రాసిన పత్రిక కానీ, మీరు ఏ పత్రికైనా చదవండి. మీరు ఈ రోజున చదవండి, నేను చెప్పింది బైబిల్, నేను చెప్పిన మాట మైండ్లో పెట్టుకుని బైబిల్ చదవండి, పత్రికలన్నీ చదవండి. వాళ్ళు ఎక్కడైనా సంఘానికి కానీ, సంఘంలో ఉన్న ఏమంటే సంఘంలోనికి ఒక వ్యక్తిని నడిపించడానికి కానీ లోక సంబంధమైన ఆశలు చూపించి సంఘంలోనికి నడిపించినట్టుగా ఒక్కటి ఉంటుందా బైబిల్? ఎక్కడైనా ఉండదు. ఇంకోటి చెప్పనా, మా యేసు ప్రభు దగ్గరికి రండి మీకు కళ్ళు ఇస్తాడు, మా యేసు ప్రభు దగ్గరికి రండి మిమ్మల్ని మీ జబ్బులు బాగు చేస్తాడు. పత్రికల్లో కానీ ఏమంటే వాళ్ళ బోధల్లో కానీ ఎక్కడైనా మీకు కనపడిందా? మీకు కనపడింది ఏమో నా దగ్గర పెట్టరండి, కనపడదు. ఎందుకు కనపడదు చెప్పండి? ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో యేసుక్రీస్తుల వారి ద్వారా కళ్ళు ఇవ్వటం కానీ, కాళ్ళు ఇవ్వటం కానీ, ఆహారం పెట్టడం కానీ అవన్నీ సూచక క్రియలు. ఎవరికి చేస్తారు సూచక క్రియలు? సూచక క్రియ ఎవరికి అవసరం చెప్పండి బైబిల్ని బట్టి? నమ్మని వాడిని నమ్మించడానికి సూచక క్రియ. ఈరోజు యేసు ప్రాణం పెట్టిన తర్వాత, ముళ్ళ కిరీటం చూసిన తర్వాత, బల్లిపు పోటు చూసిన తర్వాత, మృతుల్లో నుండి చచ్చిపోయిన తిరిగి లేచిన తర్వాత నీకు అవసరమా అవి? ఆ సూచక క్రియలు, అద్భుతాలు. అందుకే అపోస్తులు ఎక్కడ అవి చెప్పరు. ఏం చెప్తారో తెలుసా? యేసుని నమ్మండి మీరు సజీవులు అవుతారు, యేసుని నమ్మండి మీ పాపాలు పోతాయి, యేసుని నమ్మండి మీ బ్రతుకు మారుతుంది, యేసుని నమ్మండి పరిశుద్ధమైన జీవితం వస్తుంది, పరలోకం వస్తుంది, నిత్యజీవం వస్తుంది. భూ సంబంధమైన వాటిని ఏవి ఎరలగా చూపించి వాళ్ళు క్రైస్తవ్యంలోనికి ప్రజలను పిలవలేదు. బైబిల్ బాగా చదువుకోండి. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయానికి వచ్చేసరికి యేసును బట్టి మృతులలో నుండి మీకు పునరుత్థానం, 60-70 ఏళ్ల తర్వాత మీ జీవితం ముగియటం లేదు, తర్వాత ఉంది అసలుది నిత్యాగ్ని దండంలోనికి మీ ఆత్మ వెళ్ళిపోతుంది ప్రభువు నమ్మకపోతేనని వాళ్ళందరినీ ప్రభువులోనికి నడిపించడానికి వాళ్ళు చెప్పింది మృతులకు పునరుత్థానం ఉంది. ఇది ఎవరికి నచ్చట్లేదు? ఎవరికి నచ్చటం లేదు? సద్దుకాయలకి నచ్చదండి. ఎలా చెప్తారు ఇలాంటి వాక్యాలు? మీరు ఎందుకు చేస్తున్నారు ఈ బోధ? అపోస్తులండి నిజంగా మీరు చదువుకోండి బైబిల్, అపోస్తుల కార్యాలు అంతా నిజంగా కన్నీళ్ళు వస్తాయండి మీకు. ఈ సద్దుకాయులు, ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు ఎన్నిసార్లు అండి నిజంగానండి జైల్లో వేయించేశారు. ఇంకోటి చెప్పనా, యాకోబు తల నరికించేశారండి వీళ్ళు. యేసు శిష్యులను చంపేయాలి, కారణం వీళ్ళు తిరిగి లేస్తే, పొద్దున లేస్తే వాక్యం పట్టుకుని ఆత్మ పరలోకం, ఆత్మ పరలోకం, నిత్యజీవం మన బోధలు కొట్టేస్తున్నారు. వీళ్ళు చంపేయాలి, నరికేయాలి, జైల్లో వేయాలి.
ఏమంటే అపోస్తలుని ఎన్ని బాధలను పెట్టారు వీళ్ళే. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళు వస్తారు, వీళ్ళు భయంకరమైన బోధ చేస్తారు, నేను ఖండించాను, అయినా మారే మనసులు మాత్రం అవి కావు. వాతం వేయబడిన మనస్సాక్షులు అవి. వాళ్ళు నమ్మిందే రైట్ అంటారు. వాళ్ళు భయంకరమైన బోధ చేస్తారు, ప్రజలను పాడు చేస్తారు. నా తర్వాత సమాజంలోనికి వెళ్ళబోతున్న నా శిష్యులారా, వీళ్ళ బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ బోధను నా క్రైస్తవ్యంలోనికి రాకుండా ఒకవేళ వచ్చినా ఇది పరిచయుల బోధ, ఈ సద్దుకైల బోధ, ఇది బైబిల్ బోధ కాదు, వీళ్ళ తప్పుడు ఉద్దేశాలు అని మీరు ప్రజలకు చెప్పాలి అనే ప్రభు మహానుభావుడు బ్రతుకుండగా చెప్పి వెళ్ళిపోయాడండి. జాగ్రత్త. ఈ సద్దుకైల తెగ గురించి డైరెక్ట్గా చెప్పేశాడు. అప్పుడు మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి వీళ్ళ గురించి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు, చూసారా, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి. ఏమంటే వాళ్ళని దేంతో పోల్చాడండి? పులిసిన పిండి ఏమవుతుంది చెప్పండి? పులిసిపోయిన పిండి అండి, పాడైపోయిన పిండి ఏమవుతుంది? మంచి పిండిలో ఒక చిటికెడు పులిసిన పిండి పట్టుకెళ్ళి వేసారనుకోండి, ఆ మంచి పిండి కూడా ఏమైపోద్ది? పాడైపోతుంది. పాడు చేసే గుణం కలిగిన వాళ్ళు మీ విశ్వాసాన్ని పాడు చేస్తారు ఈ సద్దుకైలు. కనుక మీరు ఏం చేయాలి? 6వ వచనం చూడండి జాగ్రత్తగా. అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దుకైలు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు, మనము రొట్టెలు తేనందున, శిష్యులు ఏమనుకున్నారంటే మనం రొట్టె ముక్కలు తేలేదు కదా, అందుకు పిండి సందర్భం ఎత్తుకుని నేను ఏదో మమ్మల్ని తిడుతున్నాడని వాళ్ళు అనుకున్నారు. సబ్జెక్ట్ అర్థం అవ్వలేదు పాపం శిష్యులకి. రొట్టెలు లేవనుకుని రొట్టెల కోసం పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడేమని వీళ్ళు అనుకుంటే యేసు ప్రభు అంటాడు, అయ్యో మీకు రొట్టెల గురించి చింత ఏంట్రా బాబు, నేను ఒకప్పుడు రొట్టెలు లేనప్పుడు నేను ఎంతమందికి పెట్టాను రొట్టెలు చేపలు? 1000 మందికి రొట్టెలు చేపలు పెట్టిన సందర్భం మర్చిపోయారా? నేను మాట్లాడుతున్నది రొట్టెల గురించి కాదు. మరి ఎవరి గురించి ప్రభు? అలా కిందకి రండి 11వ వచనం. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదు, మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకైలు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను. 12వ వచనం. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధను గూర్చియే. అండర్లైన్ చేసుకోండి. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన వారితో చెప్పినని వారు గ్రహించారు. సబ్జెక్ట్ తర్వాత అర్థమైంది అనమాట వీళ్ళకి. అమ్మో యేసు ప్రభు చెప్తున్న తిండి కోసం, రొట్టెల కోసం, పిండి కోసం కాదు. ఎవరి కోసం? ఈ జాగ్రత్తగా వినండి, ఈ సద్దుకయ్యల బోధను గూర్చి జాగ్రత్త పడండి. ఏంటి సద్దుకయ్యల బోధ? మృతులకు పునరుత్థానము లేదు. ఏమంటే అంత బాగుంది. క్రైస్తవులు అనగానే మృతులకు పునరుత్థానం ఉందని నమ్మేవాడు, ప్రకటించేవాడు, దానికోసం ఎదురు చూసేవాడు. అదే మన నిరీక్షణ. ప్రభు 2వ రాకడలో వస్తే మనల్ని అందరూ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది మన నిత్య జీవపు నిరీక్షణ. ఇది వెరీ గుడ్. మరి ఇప్పుడు టైటిల్లో ఏమని వేసాం? క్రైస్తవ్యంలో సద్దుకైలు. మరి వీళ్ళు నెమ్మదిగా యేసుప్రభు ఉన్న కాలంలో ఉన్నారు కదా, అపోస్తుల కాలంలో ఉన్నారు కదా, వీళ్ళు క్రైస్తవ్యంలోనికి అంటే సంఘంలోనికి వచ్చేసారా? వీళ్ళ బోధ సంఘంలోకి వచ్చేసిందా? వచ్చిందండి. సాక్షాత్తు అపోస్తులు కట్టిన సంఘాలలోనికే ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ముఖ్యంగా ఈ సద్దుకయ్యుల బోధ ఎంటర్ అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక త్వరగా వీళ్ళని ఖండిస్తున్నారు. 9వ శతాబ్దంలో అపోస్తులు వచ్చేసారు, అరుగో సద్దుకయ్యులు వచ్చేసారు సంఘంలోనికి, జాగ్రత్త సంఘమా అని సంఘాన్ని అలర్ట్ చేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని
ఇగో మేం ప్రకటిస్తున్నాం సగర్వంగా సమాజం మధ్యలో నిలబడి, మా ప్రభు తిరిగి లేచాడు, మా ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కడు తిరిగి లేస్తాడు, పరలోకం ఉంది, నిత్యజీవం వెళ్ళిపోదాం, రండి ఎవరు వస్తారో రండి అని మేము బాహాటంగా ప్రజల మధ్య యేసు లేచాడు, యేసు తిరిగి లేచాడు, నిత్యజీవం ఉందని మేము ప్రకటిస్తున్నాం. అయితే ఇప్పుడు మీలో కొందరు, అంటే ఎవరికి రాశాడు పత్రిక ఎవరికి రాశాడండి? కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి, క్రైస్తవులకి రాసి అంటున్నాడు, మీలో కొందరు మృతులకు పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. చూసారండి ఎంత దారుణం అండి ఇది. ప్రభు ప్రాణం పెడితే ఆ ప్రాణ త్యాగాన్ని ప్రకటించి సంఘం కడితే, ఆ సంఘంలో మృతులకు పునరుత్థానం ఉందని చెబితే అందులోకి కొందరు వచ్చారట. వీళ్ళు ఏమంటున్నారట? మృతులకు పునరుత్థానము లేదు. ఎవరి సంతానమో చెప్పాలి వీళ్ళు నాకు. ఎవరి సంతానం? సద్దుకాయల సంతానం కాదు ఇది. సద్దుకాయలే కదండి మృతులకు పునరుత్థానం లేదని ఎవడంటాడు? సద్దుకాయలు. ఆ సద్దుకాయల సంతానం, ఆ సద్దుకాయల భావజాలం, ఆ సద్దుకాయలే సంఘంలోకి వచ్చి అంటున్నారు మృతులకు పునరుత్థానం ఏంటండి బాబు? ఆ యేసుప్రభు అలాగే మోసం చేశాడు అందరినీ బ్రతుకున్నంతకాలం. యేసుప్రభు మోసం చేశాడు కదా అని మేము ఏదో హాయిగా అతను చంపేస్తే తర్వాత వచ్చిన ఎవరు? ఇల్లు శిష్యులు. వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. మోసం చేయటమే కాదు, ఇంకా సంఘాలు కట్టేశారు. మేమెందుకు ఊరుకుంటాం? యేసుప్రభు వెనకాలనే ఉన్నప్పుడు యేసుప్రభునే ఊరుకోలేదు. సంఘాన్ని ఎందుకు ఊరుకుంటాం? శిష్యుల్ని ఎందుకు ఊరుకుంటాం? మేము సంఘంలోనికి నెమ్మదిగా ఎంటర్ అవుతాం. మేమేం బోధ చేస్తాం ఇప్పుడు? మృతులకు పునరుత్థానము లేదు. ఏమన్నా మాట్లాడుతాను మిమ్మల్ని, జాగ్రత్తగా వినాలి. మృతులకు పునరుత్థానం లేదు, చచ్చిపోయిన తర్వాత మనకు బ్రతుకు లేదు అన్న బోధ చేసామనుకోండి, ఏమైనా ప్రమాదమా? మీకు ఇది అర్థం అవుతాం. చదువుకుంటున్న కుర్రోడికి ఒరే పరీక్షలు లేవురా అంటే ప్రమాదమా? ప్రమాదం కదా. మీకు అర్థమైందా? పరీక్షలు లేవురా అంటే చదువుకుంటాడా? చదువుకోడు. పరీక్షలే లేనప్పుడు పుస్తకాలు ఎందుకు? పరీక్షలే లేనప్పుడు చదువు ఎందుకు? పరీక్షలు లేనప్పుడు అలా వెళ్ళొస్తే చాలు. ఎక్కడికి? స్కూల్కి. మన కరోనా కాలంలో అదే కదా జరిగింది. భలే పాస్ అయిపోయారండి అందరూ. నువ్వు ఎప్పుడు పాస్ అయ్యావు? కరోనా కాలంలో అంటే కింద నుంచి పైకి చూడాల్సి వస్తుంది. ఏమి రానోడు కూడా ఏమైపోయాడు ఆ టైంలో? పాస్ అయిపోయారండి. ఇప్పుడు మృతులకు పునరుత్థానం లేదంటే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? పసిగట్టారు అపోస్తలులు. బాబోయ్, ఇది ఒక భయంకరమైన బోధ. ఇది చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని సమాజాన్ని అలర్ట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసండి? చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందరా, నువ్వు చచ్చిపోక ముందు చేసిన పాపాలను బట్టి నీకు శిక్ష ఉందరా అని చెప్పకపోతే పాపం మానేస్తాడండి ఎవడైనా? పాపం మానేస్తాడా? ఎప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను ఎత్తేస్తాడు, అప్పుడు నిన్ను ఏమన్నా తోకగా ఉంచాడో తలగా ఉంచేస్తాడు. ఎప్పుడు ఇదే చెప్తున్నావు అనుకోండి, ఆడికి దేవుడు భయం ఉంటుందా? చచ్చిపోయిన తర్వాత దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు నీ బ్రతుకుని బట్టి అంటే భయం వస్తుందా? మృతులకు పునరుత్థానం లేదు అని చెప్పి సంఘాన్ని ఎలా గలిబిలి చేశారో తెలుసండి? సంఘాన్ని ఎలా అలజడి చేశారో తెలుసా? చచ్చిపోయిన తర్వాత బ్రతుకు లేదు గనక ఉన్నంతకాలం ఏం చేద్దాం? తిందాం, త్రాగుదాం, సుఖిందాం, ఆనందిందాం, తర్వాత చచ్చిపోదాం. అంతే కదండి. నిన్న మాకు చాలా దూరం రిలేషన్స్ అండి వాళ్ళు. ఎప్పుడో కానీ నేను నాకు టైం ఉండక ఎవరితోనూ మాట్లాడను. నిన్న అతను ఫోన్ చేశాడు. ప్రభు నమ్ముకోలేదు వాళ్ళు, ఇంకా చాలా దూరం అండి, మాకు దూరం చుట్టాలు అవుతారు. ఎందుకో మొత్తం మీద ఫోన్ చేశాడు, మాట్లాడుతున్నాను. నేను మాటల్లో ఎవడో ఒక ప్రశ్న అడిగాను, బాగున్నారా అని అడిగానండి. వెంటనే అతను ఏమన్నాడు తెలుసండి? ఏం బాగుంటాం అయ్యా, ఆ దేవుడు నన్ను తీసుకుపోయేంత వరకు నాకు సుఖం లేదంటున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ఎక్కడ సుఖపడిపోతాడు ఇతను? ఏం చేసామని తీసుకెళ్ళిపోతాడు. చూసారా? అంటే మనుషులకి ఏమర్థమైంది? బ్రతుకున్నంత కాలం పని చేయాలి, చచ్చిపోతే ఏంటి ఇప్పుడు? అమ్మయ్య సుఖం. ఏం సుఖం? ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత సుఖపడ్డా? అసలు స్టార్ట్ అయిందా? ఏం స్టార్ట్ అయింది చెప్పండి? ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత బ్రతుకున్నంతకాలం సుఖపడ్డాడు, తిన్నాడు, త్రాగాడు, చచ్చిపోయాడు. ఏం స్టార్ట్ అయింది చెప్పండి? నరకయాతన, అగ్ని. బైబిల్లోనండి, బైబిల్లో
మనం బాగా బాగా మనసు పెట్టి మనం చదువుతున్నప్పుడు అండి, ఇదిగో ఇలాంటి లోతైన సంగతులు బాగా అర్థమవుతాయి. బైబిల్ మనసు పెట్టి చదివితేనే. ఇప్పుడు యేసు ప్రభు చేసిన త్యాగాన్ని సంఘంలోనికి వచ్చిన ఏమిటి కొంతమంది ఈ సద్దుకైల సంతానం పాడు చేస్తున్నప్పుడు వాళ్ళను బాగు చేయడానికి, సంఘాన్ని నిలువబెట్టుకోవడానికి, కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని నిలవబెట్టడానికి అదే అధ్యాయం ఇప్పుడు మీరు చదివారు కదా 15-12లో ఇగో వీళ్ళు వచ్చేసారు సద్దుకైలు సంఘంలోకి, మృతులకు పునరుత్థానం లేదని చెప్తున్నారు వీళ్ళని. 19వ వచనానికి వెళ్ళేసరికి వీళ్ళ బోధల వల్ల మీకు ఏం జరుగుతుందో తెలుసా? వీళ్ళ బోధల వల్ల మనుషులు ఏమవుతారో తెలుసా? 19వ వచనం అంటున్నాడు చూడండి, ప్రజలారా సంగమా ఈ జీవితకాలం మట్టుకే, ఇదిగో ఈ జీవితకాలం 60-70 ఏళ్ళ ఈ జీవితంలో దేవుడు ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు, ఏదో నన్ను బాగు చేస్తాడని జస్ట్ 60-70 ఇయర్స్ ఉండే ఈ చిన్న జీవితం కోసం, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, ఇదిగో నమ్మని మనుషులు ఉన్నారు కదా, ప్రభు దగ్గరికి రాని వాళ్ళు ఉన్నారు కదా, మనుషులందరికంటే మనం ఏమవుతాం? దౌర్భాగ్యుడా. ఏం పదమండి బాబది. ప్రభు దగ్గరకు వచ్చి కూడా బ్రతుకు మారలేదా? ప్రభు దగ్గరకు వచ్చి కూడా పరలోకం మీద ఆశ పుట్టలేదా? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మృతులకు పునరుత్థానం ఉందన్న బేస్ పునాది క్రైస్తవ్యానికి అది నీకు ఇంకా పడలేదా? నేను చచ్చిపోతే తిరిగి లేవాలని ఆశ లేదా? నా ప్రభు రేపు వచ్చేస్తే నేను ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళిపోవాలన్న భ్రమలో ఏమన్నా ఆ జీవంలోకి ఇంకా రాలేదా? ఇంకా భ్రమలో బ్రతుకుతున్నావా? 60-70 ఏళ్ళ జీవితంలోనే ఉండిపోయావా? నటన అన్నాడు కదా ఈ జీవితాన్ని, ఈ లోకపు నటన గతించుచున్నది. 60-70 ఏళ్ళు అయితే ఎవరయ్యా నువ్వు ఈ లోకంలో? ఎవరు గుర్తుపడతారు నిన్ను? ఈ జీవితం అయిపోయింది. కానీ జీవితాన్ని ఇచ్చిన దేవుడికి ఏం లెక్క చెబుతావు? ఇదిగోనండి, బ్రతుకున్నంతకాలం మా ఊర్లో సభలు పెట్టాను, మా ప్రభు గురించి ప్రకటించాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, తండ్రి పని చేసుకున్నాను, ఇదిగో నా ప్రభు వస్తే నా ప్రభుతో పాటు నేను వెళ్ళిపోతాను. రేపు 2వ రాకడ జరిగితే, తెల్లవారి 2వ రాకడ జరిగితే, ప్రభు వచ్చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను తిరిగి వెళ్ళిపోవడానికి, మృతుల పునరుత్థానం కోసం. నమ్మకంగా ఉన్నామండి దేవుళ్ళో ఉన్నామా? ఇప్పుడు అధ్యాయం అంతా మీరు చదువుకోవాలి. ఈ పరిచయుల సద్దుకైల సంతానం ఎప్పుడైతే సంఘంలోనికి ఎంటర్ అయింది, ఇప్పుడు చదువుకోండి. మీరు చదువుకోండి 15వ అధ్యాయం ఒకటి చదవండి. రాత్రి మీకు ఎంత జ్ఞానం దొరుకుతుందండి. కిందకు వస్తారు ఒకసారి. ఈ 19 నుంచి చదివేశారు కదా, ఇదిగో ఈ జీవితకాలం మట్టుకే నమ్మకండి ప్రభువుని అన్నాడు కదా. కింద 31కి రండి. కింద 31, సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు ఇదిగో నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? చూసారా, మృతులు లేపబడని ఎడల నేను ఎందుకు పోరాటాలు చేశాను? ఎఫెసులో నేను ఎందుకు వాక్యం చెప్తున్నాను? నేను ఎందుకు గ్రామాన సువార్త ప్రకటిస్తున్నాను? నా ప్రభు వస్తే నన్ను తిరిగి లేపుతాడని కదా పని చేసుకుంటున్నాను. ఎఫెసులోకి వెళ్ళాను, వాళ్ళు మృగాలు పోరాడి అక్కడ ఎఫెసులో సంఘాన్ని కట్టాను, దెబ్బలు తిన్నాను, రక్తం కార్చాను, ప్రయాణాలు చేశాను. ఇంత కష్టం నేను ఎందుకు పడ్డాను అంటే మృతులలో నుండి లేపబడాలి కదా. నా ప్రభు సిలువేయించుకున్నాడు కదా, మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, తిరిగి లేచాడు కదా. ఆ రక్షణను నేను సమాజంలో పట్టుకెళ్ళడానికి ఇదిగో నేను కూడా దినదినము చనిపోతానని, కష్టపడతానని, పని చేస్తానని. ఎందుకు అంటే మృతులకు పునరుత్థానం ఉంది కదా. తర్వాత చూడండి, వెంటనే అక్కడ చూడండి ఎంత మంచి మాట ఉంటుందో. మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదాం కనుక తిందము. చూసారా, ఇంకా చచ్చిపోయిన తర్వాత బ్రతికలేదనుకోండి, ఉన్నంతకాలం ఏం చేయొచ్చు? తింటాం, త్రాగటం, అంతే కదండి. ఏది కావాలంటే తినొచ్చు, ఏది కావాలంటే త్రాగొచ్చు, సినిమాకు పోవచ్చు, విందులకు పోవచ్చు, పాపాలకు పోవచ్చు, నేరాలకు పోవచ్చు. ఎందుకంటే అడిగేవాడు ఎవడున్నాడు? చచ్చిపోతే అయిపోయింది కదా జీవితం. అది కాదు కదా మనిషి జీవితం. నీకు ఇచ్చిన ఆయుష్కాలం దేవుడిది, నీ దేహం దేవుడిది, నువ్వు కూర్చున్న ఈ నేల దేవుడిది, పైకి చూస్తున్న ఆకాశం దేవుడిది, నువ్వు తింటున్న పిండి దేవుడిది, నీకు ఇవ్వబడిన అవయవాలు దేవుడివి, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం దేవుడిది, నీకు ఇవ్వబడిన పిల్లలు, దేవుడిచ్చిన గర్భఫలాలు, ఆయన ఇచ్చిన బహుమానాలు అన్నీ ఆయనవైనప్పుడు నువ్వు ఆయన కొరకు బ్రతకక, నువ్వు ఆయన కోసం పని చేయక, చచ్చిపోయిన తర్వాత నేను తిరిగి లేస్తానన్న విశ్వాసంతో నువ్వు బ్రతకనప్పుడు రేపు చచ్చిపోతాను గనక తిందాం, త్రాగుదాం. దీన్ని ఏమంటారు తెలుసా? కిందకి వెళ్ళేసరికి రేపు చనిపోదుము గనక తిందము, త్రాగుదము, మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని
చెరిపేస్తుంది. ఎవరి దుష్ట సాంగత్యం చెప్పండి? ఇప్పుడు ఎవరు వచ్చేసారు అందులోకి? సద్దుకాయలు వచ్చారు. దుష్టుల వాళ్ళు, దుష్ట సాంగత్యం అది. మృతులకు పునరుత్థానం లేదని మీ విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు, పాడు చేస్తున్నారు. కనుక క్రైస్తవుడా, క్రీస్తును ప్రకటించు. ఏమని ప్రకటిస్తావు తెలుసా? నా ప్రభు తిరిగి లేచాడు, నేను కూడా నా ప్రభువును ప్రకటిస్తాను, నేను కూడా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతాను. ఈ బోధ ప్రకటించాలి క్రైస్తవుడు అయితే. నువ్వు కూడా ఈ లోకాన్ని చూపిస్తున్నావు అనుకో, ఈ లోకంలో ఆశలే చూపిస్తున్నావు అనుకో, పరలోకం చెప్పటం లేదనుకో, నిత్యజీవం చెప్పటం లేదనుకో, సంఘాన్ని నిత్యజీవం కొరకు నువ్వు సిద్ధం చేయటం లేదనుకో, నీ బోధ కూడా సద్దుకయ్యుల బోధే. నువ్వు వింటున్నది కూడా సద్దుకయ్యుల బోధే. ధైర్యంగా చెప్తున్నాడు బైబిల్ని బట్టి. పరలోకానికి సిద్ధం చేయాలి, పరలోకానికి సిద్ధపడాలి, నిత్యజీవం కోసం ఆత్మలను సిద్ధం చేయాలి. ఈ లోక సంబంధమైన ఆశలలో నుండి మనుషులను బయటకు తీసుకొని రావాలి. సంగమా, సిద్ధపడు, వస్తున్నాడు ప్రభు అని. ప్రభు రాకడను ఎదుర్కోవడానికి సిద్ధపరచాలి క్రైస్తవుడు, బోధకులు. కానీ ఈరోజు దురదృష్టం అండి, ఎక్కడ చూడండి మృతుల పునరుత్థానం గురించి కానీ, పరలోకం గురించి కానీ, రెండవ రాకడికి సిద్ధపడడం గురించి కానీ ప్రజలను ఎక్కడండి ప్రసిద్ధం చేస్తున్నారు? ఎప్పుడు భూ సంబంధమైనవి, ఎప్పుడు ఈ లోక సంబంధమైనవి చెప్తున్నారు. మీకు మాట చెప్తాను, సరి చేసుకోండి. ఎవరిని విమర్శించడం లేదు. ప్రభువుని బట్టి ఇగో నేను చేస్తున్న బోధ, ఇదిగో పరలోకంలో ఉన్న కన్నతండ్రి చూస్తున్నాడు అన్న భయంతో చెప్తున్నాను ఈ మాట. ప్రారంభంలో మాట చెప్పాను, ఉపయోగం లేకుండా నేను ఏ ఒక్క మాట మాట్లాడండి. ప్రారంభంలో ఒక వచనం ఎత్తాను. ఏ వచనం చెప్పండి? మనం ఉన్నది ఏ కాలంలోనట? అంత్య దినాలు, చివరి దినాలలో ఉన్నాం. ఇప్పుడు చివరి దినాలలో ఉన్న మనకి ఏం కావాలి నాకు చెప్పండి. ఇది మీకు అర్థమవుతుంది. చివరి దినాలంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఐసీలో ఉన్నాడు, 4 రోజుల్లో పోతావని డాక్టర్లు చెప్పేశారు ఆల్రెడీ. అతని దగ్గరికి వెళ్ళి, ఏమన్నా ఒక మంచి వ్యాపారం వచ్చిందండి, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తుందట, వ్యాపారం చేద్దామా అని అడగండి ఐసీలో ఉన్నవాడిని. ఏమంటాడు చెప్పండి? మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు ఏమంటాడు వాడు? చేతులకు కనుక సెలైన్ లేకపోతే లాగి దవడ మీద కొడతాడు. ఒరే, నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు నాకు చెప్తున్నది ఏంటి? 3 రోజుల్లో పోతానని డాక్టర్లు చెప్తుంటే నువ్వు ఇప్పుడు ఏం చేద్దామంటున్నావు? వ్యాపారమా, సంబరాలా, విందులా? ఇంకొకడు వచ్చాడు, ఆడు వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, ఎందురా బెడ్ మీద ఉన్నావు, ఒకసారి అలాగ పార్టీకి వెళ్ళొద్దాం ఏంటి అన్నాడు అనుకోండి. ఏమంటాడండి? సేమ్ చెయ్యి వచ్చిందంటే లాక్ కొట్టాడు. 3 రోజుల్లో చచ్చిపోతానంటే సంబరాలు ఏంట్రా? 3 రోజుల్లో చచ్చిపోతానంటే వ్యాపారాలు ఏంట్రా? 3 రోజుల్లో చచ్చిపోతానంటే ఆస్తులు ఏంట్రా? 3 రోజుల్లో చచ్చిపోతానంటే బంగారం ఏంట్రా, వెండి ఏంట్రా బాబు? ఈ పిచ్చేట్రా బాబు మీకు, నేను చచ్చిపోతాను రా 3 రోజుల్లో. మీకు ఇప్పుడు అర్థమైందా? ఏసు వచ్చింది ఏ కాలంలో, ఏ కాలాన్ని ప్రారంభించడానికి వచ్చాడు? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చెప్పండి? అంత్య దినాలలో ఉన్న నీకు ఆస్తులా, ఇల్లా, పొలాలా? ఏం చేసుకుంటావు రేపు యేసుప్రభు వస్తే? రేపే యేసుప్రభు వచ్చాడండి, మేడ కట్టేసావు 4 అంతస్తులు, ఏమైపోద్ది? మేడ కూలిపోద్ది తెలుసా? లైవ్ అయిపోద్ది. ఆకాశం రగులుకుంటుంది, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ రాలి భూమి మీద పడతాయి, భూమి కరిగిపోతుంది, లైవ్ అయిపోతుంది యేసుక్రీస్తు వస్తే. ఇది మనం 60-70 ఏళ్ళు ఉన్న ఈ చిన్న జీవితానికి, ఈ తరాలన్నీ ఉండడానికి దేవుడు వేసిన సెట్ అండి. యేసుప్రభు వస్తే ఈ సెట్ మొత్తం శిథిలమైపోద్ది. మరి ఇందులో ఏం కూర్చుకుంటున్నావు నువ్వు? వెండి అంటున్నావు, బంగారం అంటున్నావు, ఉద్యోగం అంటున్నావు, వ్యాపారం అంటున్నావు, చదువులు అంటున్నావు. ఏంటంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి? రేపు యేసుప్రభు వస్తే ఏం చేసుకుంటావు? అవి ఉన్నది ఐసీలో కదా, అంచెదినాల్లో కదా. ఏమంటే మీరు పేతురు గారు రాసిన మొదటి పత్రిక వెళ్ళేసరికి 3వ అధ్యాయం చెప్పేసాడు కదా, ప్రభుదేనో దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఎప్పుడు వచ్చేస్తారో తెలియదు కదా, గనక రెడీగా ఉండండి, పరలోకానికి రెడీగా ఉండండి. అంటే నువ్వేంటి ఆస్తులు, ఇల్లులు, పొలాలు ఏం చెప్తున్నావు? అలాగని మనకు ఆశీర్వాదాలు లేవా? ఎందుకు లేవండి బాబు, సూపర్ ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ టైం అయిపోతే రెఫరెన్స్ అయితే ఇస్తాను, మీకు అర్థమైతే అదృష్టవంతులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, ఏ విషయం అండర్లైన్ చేసుకోండి, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, అంచె దినాలలో ఉన్న ఇప్పుడున్న మనకి దేవుడిచ్చినవి ఏంటంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు. భూమి మీద ఏమైనా దేవుడు పనిచేస్తారా? పరలోకం మనకి సిద్ధమవుతుంది.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే క్రైస్తవుడు కొన్నవి. భూ సంబంధమైనవి అయిపోయినాయి, అబ్రాహాంతో అయిపోయినాయి, ఇశ్రాయేలుతో అయిపోయినాయి, పాత నిబంధనతో అయిపోయినాయి. అవన్నీ క్రైస్తవులు ఇప్పుడు ఉన్నది చివరి దినాల్లో. వీళ్ళకెందుకు భూములు, వీళ్ళకెందుకు ఆస్తులు, వీళ్ళకెందుకు సంపదలు? చివరి దినాలలో ఉన్నారు కనుక ఆత్మ సంబంధమైనవి ఇస్తాను. ఓ మాట అడగనండి, మీరు తెలివైన వాళ్ళు అయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. మీకు మాట అడుగుతున్నాను, ఇశ్రాయేలుకి ఇచ్చిన భూ సంబంధమైన ఆశీర్వాదాలు మంచివా, క్రైస్తవులకి ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మంచివా? ఏది మంచిది నాకు చెప్పండి. ఎందుకు? ఆస్తి ఇచ్చాడండి, యేసుప్రభు వస్తే పోతుంది. ఆత్మకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఎంతకాలం ఉంటుంది? పరలోకంలో యుగయుగాలు ఉంటుంది. ఏ ఆశీర్వాదం గొప్ప చెప్పండి ఇప్పుడు? మరి నువ్వెందుకు ఈ అడుగుతున్నావు? ఎప్పుడు అయ్యి అడగకుండా పరలోకం ఈ ప్రభువా, పరలోకంలో చివరి మెట్టు మీద అన్న కూర్చోబెట్టు ప్రభువా, ఎప్పుడైనా అడిగేవా? నా ఆత్మను ఆశీర్వదించు ప్రభువా. శరీరం ఏముంది విడిచిపెట్టేస్తాను కదా, 40 సంవత్సరాలు వచ్చేసరికి బీపీ కదా, 35 దాటంగానే థైరాయిడ్ కదా, బీపీ, షుగరు, థైరాయిడ్, చెత్త చెదారం ముక్కుతో మూలుగుతో నడిపిస్తున్న ఈ బండికి ఎందుకు బాబు ఆశీర్వాదాలు? ఆత్మకి ఆత్మ ఆశీర్వదింపబడితే యుగయుగాలు పరలోకంలో నీచెంత హాయిగా, దాహం లేని లోకంలో, ఏమండి ఇరుకులు లేని లోకంలో, ఇబ్బందులు లేని లోకంలో. అక్కడ ఏమి లేదట, దాహం లేదు. పరలోకం ఎలాగుందని చెప్పాడు? ఆకలి లేదు, దాహం లేదు, హాయిగా సదాకాలము ప్రభుతో ఉండాలి అంటే నీ ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదాలు సంపాదించు. ఎవరు చెప్పారండి ఇవన్నీ? ఇంకోటి చెప్పనా? మనకి కూడా ఒక వాగ్దానం ఉంది. వాళ్ళకి ఆ రోజు వాగ్దానాలు ఏమి ఇచ్చాడంటే, భూములు ఇస్తాను, ఆస్తులు ఇస్తాను, సంపదలు ఇస్తాను. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగాన్ని అందరికీ ఇవి ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు తెలుసా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ముగింపు మాటలు జాగ్రత్త రాసుకోండి ఇవన్నీ. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. బైబిలే చెప్తున్నాను నేను, బైబిల్లోనే చూపిస్తున్నాను, అన్ని చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి నా ప్రసంగం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. క్రైస్తవులకి దేవుడిచ్చిన వాగ్దానం. మనకేమన్నాయి వాగ్దానాలు? చూసుకోండి. నిత్య జీవమును అనుగ్రహింతును అనున్నదియే ఆయనే మనకు చేసిన వాగ్దానం. ఈరోజు క్రైస్తవుడు వాగ్దానం ఏంటి చెప్పండి? నిత్య జీవాన్ని ఇస్తాను. ఎందుకంటే మీరు చివరిలో ఉన్నారు కదా, అంచెదినాల్లో ఉన్నారు కదా. భూములు ఇస్తే ఏం చేసుకుంటారు? ఆస్తులు ఇస్తే ఏం చేసుకుంటారు? పొలాలు ఏం చేసుకుంటారు? ఏమిచ్చినా భూ సంబంధమైన మీరు ఏం చేసుకుంటారు? మీరు ఉన్నదే చివరి దినాల్లో కదా, ఐసీలో కదా. కనుక మీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటంట, మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంట? నిత్య జీవం ఇస్తాను, నా కోసం బ్రతుకుతావా? నిత్య జీవం ఇస్తాను, నా కోసం మీటింగ్లు పెడతావా? నిత్య జీవం ఇస్తాను, నా కోసం ఎవరికైనా వాక్యం చెప్తావా? నిత్య జీవం ఇస్తాను, నా కోసం బ్రతుకుతావా? నీ శరీరాన్ని ఇస్తావా? నీ కష్టాన్ని ఇస్తావా? నీ ఆలోచన ఇస్తావా? నీ గాత్రం ఇస్తావా? నీ శరీరంలో నా అవయవాలు నా పనికి ఇస్తావా? నిత్య జీవం ఇస్తాను నీకు. ఏమంటే ఏది బాగుందండి? ఇవన్నీ అర్థం కాలేదా మనకి? అర్థం కాలేదు. ఇంతకాలం మనం ఏ ఆలోచనలో ఉండిపోయాం తెలుసా? సద్దుకైల ఆలోచనలోనే ఉండిపోయాం. సద్దుకైలు ఏంటి? మృతులకు పునరుత్థానం లేదు కనుక తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం, ఆనందిద్దాం. క్రైస్తవులైతే నిజంగా చెప్తానండి, ఇప్పుడు క్రైస్తవులైతే ఈ లోకం గురించి దీని గురించి ఆలోచించరు. దేని గురించి ఆలోచిస్తారు? పరలోకం, నిత్యజీవం. మా నాన్న అక్కడున్నాడు పరలోకంలో, మమ్మల్ని పుట్టించిన తండ్రి. ఆయన్ని మేము చూడాలి, ఆయన దగ్గరికి మేము వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన మహా ఆశతో ఉన్నాడు. ఎలాంటి ఆశతో ఉన్నాడు? నరులారా, ఇలా చేతులు చాపి నా పిల్లలారా తిరిగి రండి. నా దగ్గర నుంచి కదా లోకానికి మీరు వెళ్ళారు. నరులారా, నా దగ్గర నుండి కదా భూలోకానికి వెళ్ళారు. మరి నా దగ్గరకు రారా, నన్ను చూడరా? మీ తండ్రిని కదా, పరలోకంలో మీ కోసం ఎదురు చూస్తున్నాను కదా. నరులారా తిరిగి రండి. ఆయన ఏమో రమ్మంటున్నాడు, మనమేమంటున్నాం? ఉండు బాబా, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, నీకు మా బాధలేం తెలుసు. మనకేం అర్థమేం చెప్పండి దేవుడు. చివరి మాట ఒకటి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు రాసుకోండి. క్రైస్తవుడువా, ఖచ్చితంగా వాక్యం నీకు ఏం చెప్తుందో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎప్పుడు లేపబడ్డాం? క్రీస్తుతో కూడా. మేము ఎక్కడ లేచామని అనుకుంటున్నారా? ఎప్పుడు లేచారు? మొదటి పునరుత్థానం అయిపోయింది, బాప్తిస్మంలో తిరిగి లేచారు మీరు. మీరు బాప్తిస్మములో క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎంత బాగా రాశాడు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ
క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న ఈ క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సును పెట్టుకోకండి. దేవుడి కోసం బ్రతుకుతానండి, వాక్యం నేర్చుకుంటానండి, నా కుటుంబంలో నా పిల్లలకి వాక్యం చెప్పుకుంటానండి, మా కుటుంబాన్ని దేవుళ్ళు నిలువబెట్టుకుంటానండి, మా కుటుంబం ఇదిగో దేవుడి సేవలో మేము ఉపయోగపడతామండి, మేము పనిచేస్తామండి, అదిగో పైకి చూస్తామండి. పైనున్న వాటి మీదనే మీరు మనస్సును పెట్టుకోండి. అక్కడ కరెక్ట్గా డైరెక్ట్గా రాసేసాడు చూడండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకండి. పెడితే ఈ లోకాన్ని చూశారనుకోండి, ఆ లోకం మిస్ అయిపోద్ది. ఈ లోకం మీద మనసు ఉందనుకోండి, ఆ లోకం మీద మనసు రాదిక. అంతే కదండి. దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుడు మీతో చెప్తున్నది ఒకటే, క్రైస్తవ్యంలోకి ఎవరు వచ్చారు? సద్దుకాయలు వచ్చారు. మృతులకు పునరుత్థానం చెప్పటం లేదు, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది అనటం లేదు, బోధలు మార్చారు, పాడు చేశారు. అందులో మనకు అదే భావజాలం వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఏమండి ఈ లోక సంబంధమైనవని అడుగుతున్నాం. మన పునాదులు మనం మర్చిపోయాం. మృతుల పునరుత్థానం అది ఇచ్చేది ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ఎక్కడికి వెళ్ళినా మృతులకు పునరుత్థానం దొరకదు, ఆయన మాత్రమే ఇవ్వాలి. ఆయన దగ్గరకు వచ్చి అసలదైనది పొందుకోవాల్సిన నువ్వు వేటి కోసం వెంపర్లాడుతున్నావు? కీర్తన గ్రంథం 73వ కీర్తన 24వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24 రాసుకోండి జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం ఎప్పుడండి? ఇది ఆశీర్వాదాలు ఉన్న కాలంలోనే, లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతున్న కాలంలోనే భక్తుడు ఏం కీర్తన రాసాడండి నిజంగా. ఈ కీర్తన చూడండి, 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. నాకు మహిమలో నన్ను చేర్చుకోవాలి, పరలోకంలో చేర్చుకోవాలి. తర్వాత చూడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. బా, ఏం మాట అండి నిజంగా అది. నీవు నాకుండగా దేవా, పరలోకంలో ఉన్న తండ్రి, ఈ విశ్వాన్ని చేసిన సృష్టికర్త తండ్రి, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. నువ్వు ఉంటే చాలు, నీ తోడుంటే చాలు. ఈ 60-70 ఏళ్ల జీవితం ఎలాగైనా గడిచిపోతుంది. మరణం తర్వాత నీ మహిమ నాకు కావాలి, నీ మహిమలోనికి నేను ప్రవేశించాలి, నేను తిరిగి లేవాలి. నన్ను లేపండి తండ్రి, ఆ మహిమలోనికి నన్ను తీసుకోండి తండ్రి. నాకు ఈ లోకంలో ఉన్న ఏవి వద్దు తండ్రి. ఇందులో పడ్డానంటే మీకోసం బ్రతకలేని తండ్రి, పని చేయలేని తండ్రి. దేవుని పిల్లలారా, సద్దుకాయలుగా ఉన్నామా? క్రైస్తవులుగానే ఉన్నామా? క్రైస్తవ్యంలో ఉన్న సద్దుకాయలుగా మన జీవితం ఏమైనా కొనసాగుతుందో ఒక్కసారి మనసు పెట్టి రాత్రి ఆలోచించండి. పరలోకం కోసం ఎదురు చూస్తున్నారా? పరలోకం గురించి మీరు ఎదురు చూస్తే, పరలోకం మీకు కావాలి అని అనుకుంటూ మీరు ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా ఏం చేస్తారు? అపోస్తలులు ప్రకటించినట్టుగా సువార్త ప్రకటిస్తారు. పౌలు గారు ఇందాక అంటున్నారు కదా, నేను మృతులలో నుండి పునరుత్థానం కావాలని ఎఫెసులో నేను మృగాలతో పోరాడుతున్నాను, పని చేస్తున్నాను, కష్టపడుతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవాలి. ఒకప్పుడు సద్దుకాయలు ఉన్నారు సంఘంలో, ఆ రోజున సంఘంలో. మీరు తర్వాత చదువుకుంటే తిమోతి పత్రికలో కూడా సేమ్ వీళ్ళ పేర్లు చెప్పేస్తారు. నాకు టైం అయిపోయింది ఇంకా చెప్పేవాడిని, కానీ వీళ్ళ పేర్లతో సహా చెప్తాడు. సంఘంలో ఉన్న వీళ్ళిద్దరూ క్రైస్తవుల ముసుగు వేసిన సద్దుకాయలు వీళ్ళిద్దరితో జాగ్రత్త, వీళ్ళ బోధ జాగ్రత్త. వీళ్ళ మృతుల పునరుత్థానం లేదని, గతించిపోయిందని చెప్పి సంఘంలో ఉన్న విశ్వాసులను అలజడి చేస్తున్నారు. కనుక దేవుని పిల్లలారా, మీ భక్తి జీవితం జాగ్రత్త. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బోధ విషయంలో జాగ్రత్త. మనం వింటున్నది బైబిల్లో ఉన్న బోధేనా? క్రైస్తవులకి చెప్పబడినవే మనకు చెప్తున్నారా? క్రైస్తవ బోధలోనే మనం ఉన్నాం. మన విశ్వాసం నానాటికి పరలోకంలో ఉన్న తండ్రి చేరుకోవడానికి బలపరచబడుతుందా, లేదా ఈ బోధలతో లోకంలోనికి వెళ్ళిపోతుందా? ఆస్తులు, ఇల్లులు, పొలాలని అన్ని వదులుకుంది కదా ప్రారంభపు సంఘం. ఆస్తులు, చరస్థిరాస్తులు అమ్మేసి అపోస్తలుడు పాదాల దగ్గర పెట్టింది కదా తొలి సంఘం. పౌలు గారు అన్ని విడిచిపెట్టి కదా దేవుడి కోసం బ్రతికాడు. యేసుక్రీస్తుల వారు అన్నారు కదా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు. అన్నపానములు కలిగి వస్త్రములు కలిగి ఆ కలిగి ఉన్న వాటితో మనం తృప్తి పొంది ఉందాం.
అన్నము వస్త్రము ఉంటే చాలండి. ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభువును ప్రకటిద్దాం, ప్రభు ఉన్న లోకానికి మనం అందరం వెళ్ళిపోతాం. కనుక ఈ సద్దుకైల భావజాలం నీలో కానీ నాలో కానీ ఉంటే ఇది చాలా ప్రమాదం, మనల్ని నరకానికి తీసుకుపోతుంది. ఇది ధనవంతుడు ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? ధనవంతుడిలో ఉన్న భావజాలం ఏంటి చెప్పండి? తిందాం, త్రాగుదాం, సుఖిందాం. చచ్చిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. అంటే మృతులకు పునరుత్థానం ఉంది, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందంటే వాడెందుకండి దేవుడి కోసం బతకకుండా అలా చచ్చిపోయేవాడు? అంటే వీళ్ళ బోధలు ఎంత ప్రమాదం చూడండి, వీళ్ళ మాటలు ఎంత ప్రమాదం చూడండి. కనుక దేవుని పిల్లలరా, జాగ్రత్త మీ భక్తి జీవితం. చాలా ఇచ్చాడు దేవుడు. దేవుడికి ఏదైనా ఇవ్వండి, దేవుడికి ఏదైనా చెయ్యండి, పరలోకం కోసం ఎదురు చూడండి. యేసుప్రభు చెప్పే వెళ్ళాడు, కన్యకల ఉపమానం మీకు తెలియదు కాదు. సిద్ధపాటు కలిగి ఉన్నారా? సిద్ధపడి లేరా? ఈ రాత్రి అయినా మీ హృదయాలను ప్రభుకి ఇవ్వండి. చాలు, ఈ లోకం కోసం బ్రతికింది, మన కోసం బ్రతికింది, మన కుటుంబాల కోసం బ్రతికేసింది చాలు. ప్రభు కోసం బ్రతకడానికి ప్రారంభించండి.